ఆయన ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరు? చెప్పాను కదా, అప్పట్లో జూనియర్ సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్, ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్. హీరోయిన్ వచ్చేసి? హీరోయిన్ శ్రేయ అంటే ఇష్టం. ఓకే. అండ్ ఆయన చూడ్డానికైతే చాలా ఫిట్‌గా కనిపిస్తారు. ఆయన ఏం చేస్తారు? లైక్ జిమ్ అలాంటివి ఏమైనా చేస్తారా? రోజు మార్నింగ్ జిమ్ చేస్తారు, డైట్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఏది పడితే అది తినరు. టైం టు టైం ఒక డైట్ పెట్టుకుంటారు, డైట్ ఫాలో అవుతారు. ఖచ్చితంగా రోజు మార్నింగ్ 1 అవర్ జిమ్ చేస్తారు. ఓకే. అంటే ఆయన లైక్ 58, 59 అని విన్నా నేను. ఆయన అలా కనిపించరు యాక్చువల్లీ. చాలా ఫిట్‌గా అవును, కనిపిస్తారు ఆయన. చాలా ఫిట్ గా ఉంటారు. ఆ! మెయింటైన్ చేస్తారు, బాగా మెయింటైన్ చేస్తారు. జిమ్ చేస్తారు. మార్నింగ్ ఖచ్చితంగా జిమ్ చేస్తారు. ఫుడ్ కూడా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటారు. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారు. హ్మ్. టైం టు టైం తీసుకుంటారు. ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అవును. అండ్ అది పక్కన పెడితే మీ బ్యూటీ వెనక సీక్రెట్ ఏంటి మేడం? మీరైతే యంగ్‌గా కనిపిస్తున్నారు బాగా. ఏంటి లక్ష్మి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? నా బ్యూటీ సీక్రెట్ ఏముంటది లక్ష్మి? అయ్యో! నీకంటే అందంగా లేదు, నువ్వే ఇంకా నాకంటే అందంగా ఉన్నావు. నువ్వే చెప్పాలి సీక్రెట్ అలా ఏంటో. ఏం లేదు మేడం. మీ ఫ్యాన్స్ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి చూడండి మీకు తెలుస్తది. చాలా మంది ఉన్నారు మీకు ఫ్యాన్స్. మా ఆఫీస్‌లో కూడా ఉన్నారు మీకు ఫ్యాన్స్. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఏం చేస్తారు? ఫేస్ కేర్ చేయడం అలాంటివేమైనా? కాన్ఫిడెన్స్ అంతే. మన కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఫేస్, మన కాన్ఫిడెన్సే మన సీక్రెట్. మన మన అందంగా ఉన్నాము, మనం చక్కగా ఉన్నామని అనే మన కాన్ఫిడెన్సే మనకు అందాన్ని ఇస్తుంది. అంతే. ఎవరమైనా ఆడపిల్లలు ఎవరికైనా సరే కాన్ఫిడెన్సే బ్యూటీ. మన ఓకే. ఆత్మవిశ్వాసమే మన అందం. హ్మ్. ఓకే. సో మీరు ఇటీవల చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. బయట చూస్తూనే ఉన్నాం. మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాధపడిన సిట్యుయేషన్ ఏంటి? బాధపడిన సిచ్యువేషనా? హ్మ్. ఆ బాధపడిన సిచ్యువేషన్ అంటే, ఆ శ్రీనివాస్ గారు ఈ హౌస్ నాకు రిజిస్ట్రేషన్ చేసేసి, శ్రీనివాస్ గారు కొంచెం బిజినెస్ పని అదని చెప్పి బొరంపురం అవి వెళ్ళిపోయారు. తనకి ఫుడ్ అవి సరిగ్గా పాపం అక్కడ లేవు. ఎలా ఉన్నారా ఏంటో అని కొంచెం అది బాధ అనిపిస్తుంది. అయ్యో! ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? శ్రీనివాస్ గారు ఇప్పుడు బొరంపురంలో ఉన్నారమ్మా. తను ఏదో క్వారీ విషయంలో వర్క్ లో బొరంపురంలో ఉన్నారు. ఓకే. సో మేము ఇక్కడ మళ్ళీ కార్యాలయం ఇక్కడే రండి, ఇక్కడే కార్యాలయంలో మీ వర్క్స్ చేసుకోండి అంటే రావట్లేదు. అది కొంచెం బాధ అనిపిస్తోంది. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ సెటిల్ అయినట్టేనా? ఇంకా ఉన్నాయంటారా? వాళ్ళది కోర్టులో నడుస్తుంది, లీగల్ గా డైవర్స్ హ్మ్. పిటిషన్ వేశారు శ్రీనివాస్ గారు. అది కోర్టులో నడుస్తుంది. ఓకే. ఒక్క చిన్న క్వశ్చన్ అది. అంటే జస్ట్ కొంచెం పర్సనల్ అనుకోండి. మీరు ఆయనకేమైనా గిఫ్ట్ ఇచ్చారా? లేకపోతే ఆయన మీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా? శ్రీనివాస్ గారికి అసలు గిఫ్ట్లు ఇచ్చే అలవాటే లేదు అసలు. అయ్యో!